బీఆర్ఎస్ నేతలకు రాజ్యాంగం అంటే విలువ లేదని, గవర్నర్ అంటే గౌరవం లేదన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేశారు. ఇక అసెంబ్లీ స్పీకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని నాయని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయం నుంచి అశోక్ జంక్షన్ వరకు ర్యాలీగా వచ్చి కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కనీస ప్రతిపక్ష పాత్ర పోషించకు కూడా రావడం లేదని అన్నారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణన సర్వే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొనలేదని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రజాప్రభుత్వ పాలనకు సలహాలు ఇవ్వాల్సింది పోయి సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కుటుంబాన్ని సైతం తమ రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలు ఎందుకంటే వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేదు. వారి ఇంకా అధికారంలో మేమే ఉన్నాం, మేము శాసించిందే ఉండాలని చెప్పి మాట్లాడటం, లేదంటే గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చేసినా గురించి మేము చెప్పుకోకపోతే మీరు చెప్పి ఇప్పుడు కూడా మీరు చెప్పింది రాస్తాను. అవగాహన లేదా, తెలివి లేదా, ఇవన్నీ మర్చిపోయి ముఖ్యంగా సోషల్ మీడియాలో వెనుక ఉండి వీళ్ళు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కులగణలో పాల్గొనకపోగా ప్రతిదీ వ్యతిరేకించుకుంటూ సోషల్ మీడియాలలో రేవంత్ రెడ్డి గారినే కాకుండా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను, మహిళలను కూడా చూడకుండా